హాయ్ అందరికీ నమస్కారం. మోహన్ బాబుకు సంబంధించిన అంశం ఇంకా కొనసాగుతుంది. నిన్న కూడా మంచు మనోజ్ దీని మీద ఒక కేసు నమోదు చేశారు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఆయన. అయితే ఓవరాల్గా మోహన్ బాబుని అరెస్టు చేస్తారని చెప్పడమే కానీ అరెస్టుకి సంబంధించిన అంశం అయితే ఇంకా ముందుకు తీసుకెళ్లేదు. ఇప్పుడే తాజాగా సుధీర్ బాబు గారు ప్రకటించారు, మోహన్ బాబు అరెస్టులో ఆలస్యం లేదు, 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టుగా ఆయన సిపి సుధీర్ బాబు గారు చెప్తా ఉన్నారు. ఈ నెల 24 వరకు సమయం అడిగారట మోహన్ బాబు గారు. ఆ లోపు వచ్చి లొంగిపోతానని చెప్పారట. సో 24 లోపు విచారించడంపై కోర్టును అనుమతి కోరతామన్నారు. ఇప్పటికే మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చామని, మరోసారి ఇస్తామని పేర్కొన్నారు. స్పందించకపోతే అరెస్టు చేస్తామని చెప్పారు. మిత్రులారా, మనం స్పష్టంగా గమనించాల్సింది, న్యాయం అందరికీ ఒకటిగానే జరగాలి. మోహన్ బాబు విషయంలో, అల్లు అర్జున్ విషయంలో జరుగుతుంది ఏంటి? మోహన్ బాబుకి ఏమంటున్నారంటే 24 వరకు సమయం ఇచ్చారట ఆయన వచ్చి లొంగిపోవటానికి. మరి అల్లు అర్జున్ గారికి ఇప్పటికే 2 నోటీసులు మోహన్ బాబు గారికి ఇచ్చారు. మళ్ళీ అల్లు అర్జున్ గారికి నోటీసులే ఇవ్వలేదనేది మనకున్న సమాచారం. మరి ఎందుకు ఇవ్వలేదు అల్లు అర్జున్ గారికి నోటీసులు? అల్లు అర్జున్ గారికి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు? మరి మోహన్ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు? స్వయాన ఆయన కొడుకే కంప్లైంట్ చేస్తున్నారు, నన్ను చంపడానికి, నా కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒకవైపు కంప్లైంట్లు ఉంటే, మరోవైపు ప్రత్యక్షంగా ఒక లోగోని తీసుకుని ఒక రిపోర్టర్ మీద దాడి చేశాడు. ఆ విజువల్ ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే ఇంటెన్షనల్లీ ఇది అల్లు అర్జున్ గారిది ఇంటెన్షన్ కాదు, కానీ మోహన్ బాబు గారిది ఇంటెన్షనల్లీ జరిగింది. అది కణత మీద గట్టిగా తగులుంటే చనిపోయేవాడు అని చెప్తున్నారు డాక్టర్లు. అది కొంచెం పక్కన తగిలింది కాబట్టి ఇవాళ బోను పక్కకి వెళ్ళింది, దాని మీద సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ కూడా చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే ఇది ఇంటెన్షనల్లీ కదా. ఇంటెన్షనల్లీ జరిగిన దానికేమో మీరు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు. అది ఇంటెన్షనల్గా జరగని దానికేమో వితౌట్ నోటీసులు సడన్గా వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి మరి పట్టుకుపోయారు. సో ఆ రోజు బెడ్రూమ్లోకి మేము వెళ్ళలేదు పోలీసులు అని చెప్పారు. అల్లు అర్జున్ గారితో పాటుగా పోలీసులు కూడా లిఫ్ట్ ఎక్కారు. నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తానంటే అల్లు అర్జున్ గారితో పాటుగా పోలీసులు వెళ్ళి లిఫ్ట్ ఎక్కారు, పైకి వెళ్ళారు. అల్లు అర్జున్ గారు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుంటానంటే బెడ్రూమ్ బయట వెయిట్ చేశారు. అంటే అల్లు అర్జున్ గారు ఏమైనా గోడ దూకి పారిపోతారా? సో అరెస్టు చేసిన విధానం కరెక్ట్ కాదు అనేది స్వచ్ఛత. అంటే అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసే ఒక వర్గం ఉంది, సపోర్ట్ చేయని వర్గం ఉంది. ఈ సపోర్ట్ చేయని వర్గం కూడా ఏం చెప్తుందంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదని చెప్తోంది. సో ఇవాళ మరి మోహన్ బాబు గారికి ఇప్పటికే 3 సార్లు ఆయనకి పొడిగించారు. 2 నోటీసులు ఇచ్చారు, 3 సార్లు సమయం ఇచ్చారు. ఆయన 24వ తారీఖు వరకు ఇస్తే 24వ తారీఖు అన్నారు. సో ఆయన వెళ్ళి బాధితులను ప్రభావితం చేసినట్టుగా ఒక రకంగా మనం ఆలోచించాలి కదా. మరి అల్లు అర్జున్ గారు శ్రీతేజ్ దగ్గరికి వెళ్తే నిబంధనలకు అనుగుణంగా లేదు ఇది, అంటే మీరు సాక్షులను బాధితులను ప్రభావితం చేసినట్టుగా భావించాలి అనుకుంటే గనక, మరి మోహన్ బాబు గారు కూడా నిన్న బాధితుడి దగ్గరికి వెళ్ళి బహిరంగంగా క్షమాపణ చెప్పలేదు, కానీ TV9కు జర్నలిస్టులకు క్షమాపణ ఆ సందర్భంలో చెప్పారట. ఆయన కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆర్థిక సాయం చేశారా, ఏం చేశారంటే మనకు తెలియదు. ఆయన కుటుంబంతో అయితే మాట్లాడుకొని హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వచ్చారు మోహన్ బాబు గారు. అంటే మీరు మోహన్ బాబు గారు అన్ని అవకాశాలు మోహన్ బాబు గారికి ఇస్తున్నారు. ఇది ద్వంద్వ నీతిని తెలియజేస్తోంది. ఒక్కసారి పోలీసులు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా ఇది ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్నాయి, దీన్ని క్లారిటీగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి 10 రోజులు, ఈ సంఘటన జరిగి కూడా దాదాపు వారం పైన అయిపోయింది కదా. మరి ఈయన దగ్గర గన్ను కూడా ఉంది, పైగా ఆ గన్తో చంపేస్తాడని వాళ్ళ కొడుకే కంప్లైంట్ ఇస్తున్నారు. నిన్నటికి నిన్న నన్ను జనరేటర్లో డీజిల్లో చక్కెర పోసి ఈ పవర్ పోయేలా చేసి మా ఫ్యామిలీని హత్య చేయడానికి చూశారని చెప్పేసి భయంకరమైన ఆరోపణ ఆయన సొంత కొడుకే చేశాడు. ఈ సమయంలో ఇది ఇంటెన్షనల్గా ఇన్ని కనపడుతున్నప్పుడు ఇప్పటికి కూడా మోహన్ బాబు గారిని మీరు అదుపులోకి తీసుకోకపోవటం అనేది చాలా అన్యాయం. ఇమ్మీడియట్గా మోహన్ బాబు గారిని అదుపులోకి తీసుకోకపోతే అల్లు అర్జున్ గారిని ఏమో మీరు కావాలని రాజకీయ ప్రలోభాలతో చేస్తున్నారు అని బీఆర్ఎస్ లేకపోతే ఇంకో పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమని సమాజం నమ్మాల్సి వస్తుంది. మరి మోహన్ బాబు గారి విషయంలో మాత్రం మీరు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారనే అంశం కూడా చర్చకు వస్తుంది. దీని మీద పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలి. 24వ తారీఖు అంటే ఇవాళ ఎంతండి, డేటు 16వ తారీఖు, ఇంకా 24వ తారీఖు అంటున్నా. 24 అంటే 8 రోజుల పాటు సమయాన్ని ఇచ్చారు.
సో ఈ ద్వంద్వ నీతి వివక్ష స్పష్టంగా కొనసాగుతోంది. అల్లు అర్జున్ గారు చేసింది తప్పు కాదు అని ఎవరంటలేదు, కానీ అక్కడ చేసిన అంత వేగవంతమైన చర్యలు ఇక్కడ ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి అల్లు అర్జున్ గారికి మీరు అనవసరంగా సానుభూతిని కూడా కల్పిస్తున్నారన్న విషయాన్ని పోలీసులు గుర్తించాల్సిన అవసరం ఉంది.